ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంనకు సిద్ధపడదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నీ కృపచేత మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ ఉదయకాలంలో నీ వాక్యం వినుటకు అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ సమయమున నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనమును చదువుకుందాం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. చదవబడిన కీర్తన భాగములో ప్రభు ప్రతి ఒక్కటికి ఒక సమయమును నియమించి ఉన్నాడు. ఆ సమయము వచ్చినప్పుడు అవి సంపూర్ణమవుతాయి అన్న కార్యమును మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము కొన్నిసార్లు కొన్ని పనులు ఇప్పుడే జరగాలి, నాకు త్వరగా జరగాలి అని ఆతృతతో కంగారు పడుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉన్నది. అది సమయము వచ్చేంత వరకు నీవు ఎంత ప్రయత్నించినను అది సంపూర్ణం అవ్వదు. యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చే కార్యముల గురించి కూడా అలాగనే చెప్పబడింది. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన మనుష్య రూపములో మన కోసము భూమికి దిగివచ్చి తన్ను తాను బలిగా అర్పించుకున్నాడన్న కార్యమును చూడగలము. సమయము సంపూర్ణమైనప్పుడు అనగా దేవునికి ఒక నియమించబడిన సమయం ఉన్నది. అంతకుముందు నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినను నీవు చేసే కార్యములు సంపూర్ణము చేయలేవు. ఉదయకాలమున ఎన్నిసార్లు నీవు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నిసార్లు నీవు దేవుని దుఃఖపరిచి ఉన్నావో ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. ప్రభు నిన్ను పరీక్షిస్తున్నాడు, లేకపోతే నీకు ఇంకా నీవు అడిగిన కార్యము సంపూర్ణము చేయలేదంటే నీ పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక సంపూర్ణము చేసే సమయము ఇంకా ఆసనం అవ్వలేదు. మరి ఒకటి, అది సంపూర్ణము చేయబడినప్పుడు ఇతరుల ముందు నీవు ఘనత పొందిన వ్యక్తిగా ఉంటావన్న కార్యమును ఎన్నడూ మర్చిపోరాదు. ఏదో ప్రయాసపడి కొద్దిగా ఆశీర్వాదాలు సంపాదించుకోవాలని ఆతృతతోటి ఇప్పుడే జరగలేదని పరిపూర్ణమైన ఆశీర్వాదమును సంపాదించుకునేదానికి నీవు ప్రయత్నించకుండా ఉన్నట్లయితే తప్పక నీవు ఆశించిన కార్యము ఒకవేళ జరగవచ్చేమో, కానీ ప్రభు నీ పట్ల ఆశించిన ఆ కార్యము లేకుంటే నీ కోసము చేయాలని తలపెట్టిన కార్యము నీవు నీ జీవితంలో అనుభవించలేకపోవచ్చు. ఈ ఉదయకాలమున ప్రభు నిన్ను తన యొక్క చిత్తమును ఎరిగి ఓపికతో వేచి ఉండమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మన పితరుడైన అబ్రహాము జీవితంను మనము చూసినట్లయితే ఆయన హారాను నుండి బయలుదేరినప్పుడు ఆయనకు సంతానము లేరు. ఒకవేళ నీకు సంతానమును ఇస్తాను ఈ పలానా సంవత్సరం అని ప్రభు ఆయనతో హారాన్లో ఉన్నప్పుడే చెప్పినట్లయితే ఆయన హృదయం ఒకవేళ కలవరము చెంది ఉండొచ్చు. ఎందుకంటే ఇంచుమించు హారాను నుండి బయలుదేరి కానానుకు వచ్చి ఆయన స్థిరపడేదానికి, లేకపోతే కానానులో ఆయన బస చేసేదానికి, దేవుని యొక్క కృపను సంపాదించుకొని గొప్ప కార్యములను ఆయన అనుభవించేదానికి ఇంచుమించు 30 సంవత్సరాల ప్రయాణం ఉంది ఇస్సాకు జన్మించినంత వరకు. ఈ 30 సంవత్సరాల్లో ఆయన ఎన్నిసార్లు తన హృదయంలో కలవరము చెంది ఉంటాడో మనము చూసినట్లయితే అప్పటికే ఆలస్యం అయిపోయిందని చెప్పేసి సారా తన యొక్క పనికత్తిని లేకపోతే తన యొక్క దాసిని అబ్రహాముకు ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. అలాగ అనేకమైన కలవరములు జరిగి ఉండవచ్చు. అయితే ప్రభు చెప్పిన కార్యము, యెహోవా ఆయనకు వాగ్దానము చేసిన కార్యము సంపూర్ణము చేసినాడు. తగిన సమయమున సంపూర్ణము చేసినాడు. అది అనేకులకు ఆశీర్వాదకరముగాను సంతోషకరముగాను ఆ కార్యము మారినది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రభు యొక్క ప్రణాళికను మనము తెలుసుకోవాలి. ప్రభు మన కోసం కలిగి ఉన్న ఉద్దేశమును గ్రహించుకున్నట్లయితే తప్పక నీవు
అడిగి ఊహించిన దానికన్నా గొప్ప కార్యములను ప్రభు నీ జీవితంలో చేసి నిన్ను ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీవు ఎలాగున్నావో ఒక్కసారి ఈ హృదయాన్ని పరీక్షించుకో. ప్రభు తన యొక్క నిర్ణయమును నీ జీవితంలో సంపూర్ణము చేసేంత వరకు, తన యొక్క వాగ్దానమును నీ జీవితంలో సంపూర్ణము చేసేంత వరకు ఓపికతో, సహనముతో ఆయన కోసం ఎదురు చూస్తావా? అలా చూసినట్లయితే నీవు అడిగి ఊహించిన దానికన్నా గొప్ప కార్యములను నీ జీవితంలో చేసి నేను అనేకుల మధ్యలో ఘనపరుస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఈ ఉదయకాలమున ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రభు తన కృప నీకు సంపూర్ణము చేసేదానికి ఆయన నిర్ణయము స్థిరమైనదని గ్రహించుకొని ఆయన కోసము వేచి ఉండి ప్రభు సమయం వచ్చేంత వరకు ఓపికతో ఉన్నట్లయితే నీవు గొప్ప కార్యములను నీ జీవితంలో అనుభవిస్తావు. ఇతరులకును నీ జీవితం ద్వారా ప్రభువు చేయటం చూడగలవు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మేము నాయన నీవు నియమించిన సమయం వరకు ఓపికతో, సహనముతో ఎదురు చూసే కృపను దయచేయమని వేడుకుంటాం. మా యొక్క అవస్థతలను బట్టి మేము తొందరపడి ఏ విధమైన బలహీనతకు గురి అవ్వకున్నట్లుగా నీ కృపను దయచేసి నీవే మమ్మల్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.